రవణ పాట సంఖ్య 241 స్తుతింతున్ పరిశుద్ధిని ఆరాధనతో అనే పాట పాడదాం. మొదటి చరణంలో 25 ఏండ్లు గాచెనని ఉంటుంది, 68 ఏండ్లు గాచెన అని పాడతాం. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. 68 ఏండ్లు గాచెన్ కొరతలేని మేళ్ళనిచ్చే. 68 ఏండ్లు గాచెన్ కొరతలేని మేళ్ళనిచ్చే. చేర్చే ప్రజలనందరినో చేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. సువార్త సైన్యము నీచి భూమిపై శత్రుని పని నాపే. సువార్త సైన్యమును నీచి భూమిపై శత్రుని పని నాపే. వినిన వారి ప్రత్యేకించే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. పరిశుద్ధ సంఘము కూర్చే నేర్పే సత్య మర్మములు. పరిశుద్ధ సంఘము కూర్చే నేర్పే సత్య మర్మములు. సరిగా సాక్ష్యము స్థాపించే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. సేవకులనిచ్చెను బహుగా కావలియుంచెను ప్రభువే. సేవకులనిచ్చెను బహుగా కావలియుంచెన్ ప్రభువే. సహపని వారినొసగే చేరి పాడి స్తుతించెదము. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే. స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే.
ఇండియాలో ఈ నగరు అంత్యొక్క వలె చేసే ఆళ్ళగడ్డను ఈ నగరు అంత్యొక్క వలె చేసే స్వంతముగను చేసుకొనెన్ చేరి పాడి స్తుతించెదము స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే పరమ దర్శనము నీచి సరిగలో భరసే మనలా పరమ దర్శనము నీచి సరిగలో భరసే మనలా కరమునిచ్చి నడిపించే చేరి పాడి స్తుతించెదము స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో వరకు కాచే దేవుడే స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే సంద్రముదెల్పి శీఘ్రముగా నంపెను వార్త సంఘమర్మమును దెల్పి శీఘ్రముగా నంపెను వార్త మార్చే పాపులనెందరినో చేరి పాడి స్తుతించెదము పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే స్తుతింతున్ పరిశుద్ధుని ఆరాధనతో ఇంతవరకు కాచే దేవుడే ఇది లైవ్ పోతుంది అనుకుంటున్నాను కదా. యూట్యూబ్ లైవ్ ఉందా లేదా? నెట్ రావట్లేదా? ఓకే, ఒకవేళ లైవ్ ఉంటే ఒక విషయం చెప్దాం అనుకున్నాను, కానీ లైవ్ లేదు కాబట్టి ఆ విషయాన్ని చెప్పలేను. ఇందాక పాట పాడినారు కదా ఇద్దరు, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అన్న జోసఫ్ అన్న మా అందరినీ అదేంటది గండికోట అనే ప్రాంతానికి తీసుకెళ్ళినాడు. ఇందాక కొన్ని గంటలు మాకు ఖాళీ సమయం ఉన్నప్పుడు వెళ్ళి చూసి వచ్చినాము. చాలా బాగుంది. రిటర్న్లో వచ్చే దారిలో కొన్ని పరిచర్య గురించి మాట్లాడినాం చాలాసేపు. అదే మా సంభాషణ. బీహార్లో పరిచర్య ఎలా స్టార్ట్ అయింది అవన్నీ. కొంతమంది మా ఫ్రెండ్స్ చూస్తామని చెప్పినారు లైవ్, వాళ్ళకు కొంచెం వివరిద్దాం అనుకున్నాను వీటి గురించి. కానీ వీలైతే తర్వాత నేను వారికి వ్యక్తిగతంగా పంచుకుంటాను ఎట్లా వీళ్ళు చేస్తున్న పరిచర్య. చాలా కాలం ముందు మా ఫ్రెండ్ నాతో మాట్లాడుతూ ఏం చెప్పినాడంటే, లైవ్ చూస్తున్నా, మా చర్చ్ లైవ్ లేకపోతే హెబ్రోన్ లైవ్ చూస్తున్నప్పుడు, అరే ఇది మీ లైవ్ కదా, మీ హెబ్రోన్ ఫెలోషిప్ లైవ్ కదా అన్నాడు. నేను అడిగిన, ఎట్ట గుర్తుపట్టినవరా మా లైవ్ అని అడిగిన. స్టేజ్ మీద బాధగా ఎవరన్నా ముఖం పెట్టి పాట పాడినా, బాధగా ఎవరన్నా ముఖం పెట్టి వాక్యం చెప్పినా అది హెబ్రోన్ సహవాసం వల్లే అని గుర్తుపడతా నేను అన్నాడు. అట్లాంటి ముద్ర వేస్తున్నాడు మనకి. మనం ముఖ్యంగా కొంచెం బాధగా ఉంటాము, ఎక్కువ నవ్వకూడదు. మన పూర్వీకులు మనకు నేర్పించినారు మర్యాదగా ఉండాలా స్టేజ్ మీద అని. చెప్పేవారు మాత్రమే కాదు, కింద కూర్చున్న వారు కూడా, వినేవారు కూడా మనం ఎక్కువగా కొంచెము అంత సంతోషంగా మనం ఉన్నట్టుగా, అంటే ఉత్తేజంగా ఉండం. మనము మందిరాల్లో వేరే సంఘస్థులు, వేరే డినామినేషన్లు అయితే అరచడం గట్టిగా అలా చేస్తూ ఉంటారు. మనం అలా చేయము.
విషయం గుర్తొచ్చింది. ఎందుకు అంటే అందరం అలసిపోయి ఉన్నాము ప్రస్తుతము. ఇప్పుడు మళ్ళా వాక్యం వినాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది మనకు. పొద్దున ఆడికి పోయినాము గ్రామానికి, ఓపెనింగ్కి, యానివర్సరీకి, మళ్ళీ అక్కడ భోజనాలు, ప్రయాణము, చాలా అలసిపోయినాం అందరము. 30 నిమిషాల కంటే ఎక్కువ చెప్పానండి. 30 నిమిషాలు పొరపాటున ఒకవేళ అటు ఇటు అయితే 35 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చెప్పను. కాకపోతే ఒక సాయం చేయాలి నాకు. వీలైతే జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాము. కొంచెం ఓపికతో, ఒకవేళ అలసిపోయినా నిద్ర వస్తున్నట్టున్నా ఒక్క 30 నిమిషాలు లేదా 25 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాము. ఇదేదో ర్యాండమ్గా ఏదో గాలికి వచ్చిన ఆలోచనతో చెప్తున్న వర్తమానం కాదు. చాలా దేవుడు ఎంతో ప్రేరేపణ ఇచ్చిన తర్వాత ఎన్నుకున్న వర్తమానం ఇది. కాబట్టి మనము దేవుడు మనతో మాట్లాడాలని ఆశతో ఉండి ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు, ఒక 30 నిమిషాలు మహా అంటే. నిన్న గుర్తుందా? నిన్న మనము ఫిలదెల్ఫియా సంఘం గురించి చూసినాం. గుర్తుందా అండి? కనీసం కొంచెం తలూపినా నాకు కొంచెం అర్థమవుతుంది. ఆ విధంగా కష్టంగా ఉండకుండా విన్నారా? నిన్న ఫిలదెల్ఫియా సంఘం గురించి విన్నాం కదా. 4 పాయింట్లు ఉన్నాయి వర్తమానంలో. ఎన్ని చూసుకున్నాము? 2 చూసుకున్నాం కదా. వీలైతే మిగతా 2 ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని నిమిషాలు, ఒక 30 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ స్వరాన్ని మాకు వినిపించండి, మాతో మాట్లాడండి. ఏ ఉద్దేశంలో, ఏ పరిస్థితులతో, ఏ రకమైన జీవితంలో ఉన్న స్థితిగతులతో ఈ వాక్యాన్ని వింటున్నారో మీరు బాగా ఎరిగి ఉన్నవారు ప్రభువా. మీరే మాతో మాట్లాడమని వేడుకుంటూ, ఈ సంఘం ద్వారా మాకు ఏమి నేర్పించాలనుకుంటున్నారో మాకు నేర్పించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. నిన్నటి దినమున మనము ఫిలదెల్ఫియా సంఘం గురించి చూస్తూ వచ్చాం. మామూలుగా మన మందిరాల్లో ఏంది విన్నారా లేదా చేయొద్దండి అట్లాంటివి అడగము. నాకు కూడా ఇష్టం లేదు క్వశ్చన్లు అడగడము. కానీ ఒక చిన్న సాయం చేస్తారా నాకు? ఎంతమంది విన్నారా వర్తమానం? కొంచెం చేయగలుగుతారా? ఆన్లైన్లో అయినా లేకుంటే ఇక్కడ కూర్చున్న వారైనా? ఓకే, చాలా సంతోషం అండి. దగ్గర 90%, 95% మంది విన్నారు. 2 ప్రాముఖ్యమైన పాఠాలు మనము చూస్తూ వచ్చాం. ఫిలదెల్ఫియా సంఘము ఒక బాధాకరమైన పరిస్థితుల గుండా వెళ్ళింది అన్న విషయాన్ని మనము చూసాం. ఆదిమ సంఘమైన ఫిలదెల్ఫియా సంఘముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏ గ్రంథంలో? ప్రకటన గ్రంథంలో నుండి దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు వారిని ధైర్యపరుస్తూ వచ్చాడు. యోహాను ఏ రకమైన పరిస్థితుల్లో ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడో మనము చూస్తూ వచ్చాం. యోహాను లోకము తలకిందులు అయిపోయింది. ఎందుకు తలకిందులైంది? దాని తర్వాత ప్రపంచాన్ని తలకిందులు చేసే ఒక గ్రంథాన్ని దేవుడు అతని ద్వారా ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి అద్భుతమైన పుస్తకం ఇది. ఏది? ఈ ప్రకటన గ్రంథం. దానిలో ఎంతో స్పష్టంగా 7 సంఘాలకు యోహాను ఉత్తరాలు రాశాడు అన్న విషయాన్ని మనము చూసాం. దానిలో భాగంగా ఫిలదెల్ఫియా సంఘానికి ఒక ప్రత్యేకమైన ఉత్తరాన్ని దేవుడు రాస్తూ వచ్చాడు. రాస్తూ మొట్టమొదటిగా ఆ సంఘము ఏ పరిస్థితిలో ఉంది అంటే, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, దిక్కుదోచని పరిస్థితుల్లో నమ్మకంగా ఉంది, ఆత్మీయంగా ఉంది, దేవుని కొరకు జీవిస్తున్న సంఘము. కానీ అనేక రకాల ఉపద్రవాలలో, ఊహించలేని పరిస్థితులలో, భయంకరమైన పరిస్థితులలో ఈ సంఘం వెళ్తూ వచ్చింది. నిన్న చూస్తూ వచ్చాం ఏ రకమైన పరిస్థితులు గుండా వెళ్తుందని. మళ్ళీ ఇప్పుడు మనం చూడలేం. దేవుడు వారికి తను ఎవరో తన పరిచయాన్ని ఇస్తూ వచ్చాడు. ఈ ఉత్తరంలోని మొదటి భాగంలో 3 విధాలుగా పరిచయం చేసుకున్నాడు. మనకు గుర్తుందా అండి ఆ 3 ఏంటో? మొట్టమొదటిది ఏంటది? నేను దావీదు తాళపు చెవులు కలిగిన వాడును అన్నాడు. 2వది నేను పరిశుద్ధుడును అన్నాడు. 3వది నేను సత్య స్వరూపిణి అన్నాడు. నిన్నటి దినంన ఒకే ఒక పరిచయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఏంటి ఆ పరిచయం? నేను దావీదు తాళపు చెవులు కలిగిన వాడును. మొత్తం చూడలేం మనము. దాని అర్థం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే, కంటికి కనిపిస్తున్న ఈ లోకంలో ఉండే అధికారం అంతా, కంటికి కనిపిస్తుండే ఈ లోకంలో ఉండే అధికారాలంతా కంటికి కనిపించని
ఒక రాజ్యం ఉంది. ఎక్కడ? ఈ రాజ్యాల పైన, ఈ రాజులందరికీ పైన ఇంకో వ్యక్తి ఉన్నాడు. రాజులకు రాజు. ఆయన ద్వారా ఈ లోకంలో ఉండే ప్రభుత్వాలన్నీ ఏంటంట? నడిపించబడుతున్నాయంట. ఇదే విషయాన్ని ఫిలదెల్ఫియా సంఘానికి చెప్తూ వచ్చాడు. మీ పైన కైసరు ఉన్నాడు అనుకుంటున్నారు కదా, కానీ అతనిని ఆ స్థానంలో పెట్టింది నేనే అని చెప్తూ వచ్చాడు. తాళాలు ఇంత పెద్దగా ఉంటాయని, వాటిని భుజం మీద పెట్టుకుంటారని, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి పరిచయం, ఈ 3 పరిచయాలలో దేవుడు చాలా ధైర్యపరుస్తూ వచ్చాడు. ఏ సంఘాన్ని? ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆదరిస్తూ వచ్చాడు. స్టార్టింగే వారి పరిస్థితులకు తగినట్టుగా దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చాడు. దావీదు తాళపు చెవులు కలిగిన వాడను. క్రైస్తవులంగా మనం కూడా దీన్ని ఎలా అన్వయించుకోవాలి మన జీవితంలో? మనం నమ్ముకునే దేవుడు కేవలం మనం చప్పట్లు కొడుతుంటే, పాటలు పాడుతుంటే ఇని ఊరుకుండే దేవుడు కాదు. ఈ మందిరం వరకే, మన కుటుంబాల వరకే ఈ దేవుడు పరిమితి కాదు. నీవు నేను ఆరాధించే దేవుడు ఈ భూమి మీద ఉన్న 198 దేశాలన్నిటిపైన అధికారము కలిగిన వాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్తో నీకేమన్నా పని ఉందా? నీ ఇంటి విషయము, లేదా నీకు ఏదో ఒక రకమైన పని ఉందా గవర్నమెంట్తో? స్థానిక రాజకీయ నాయకులు మన దగ్గరికి కూడా రానియరు. మన కాడ డబ్బులు లేకపోతే, మన కాడ పలుకుబడి లేకపోతే. బాధపడుతున్నావా? ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నా. ఈ గవర్నమెంట్ పైన దేవుని వాక్యం చెప్తున్న నిజం ఇది. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనకు మొరపెట్టు, యేసయ్యా దేవా ఈ గవర్నమెంట్తో ఈ పని నా వల్ల కావట్లేదు, నాకు సాయం చేయంటే దేవుడు సాయం చేస్తాడు. దావీదు తాళపు చెవులు కలిగిన వాడును అని ఈ విషయాన్ని మనము చూస్తూ వచ్చాం. రెండవది ఏంటి? నేను సత్య స్వరూపిణి అన్నాడు. మూడవది నేను పరిశుద్ధుడను అన్నాడు. ఈ 2 కలిపి చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను పరిశుద్ధుడను, నేను సత్య స్వరూపిణి అన్నాడు. ఏ సంఘం గురించి చదువుతున్నాం మనము? ఫిలదెల్ఫియా సంఘం గురించి చదువుతున్నాం. ఈ ఫిలదెల్ఫియా అనే ఊరు ఎందుకు స్థాపించబడింది అంటే, మనము బయటికి వెళ్తాం సువార్త చెప్పడానికి, యేసు ప్రభు గురించి చెప్పడానికి వెళ్తాం. కానీ ఫిలదెల్ఫియా సంఘం ఎందుకు స్థాపించబడింది అంటే, గ్రీక్ అనే సంస్కృతిని, గ్రీక్ అనే మతాన్ని లోకమంతటికి చాటించాలి అన్న ఉద్దేశంతో, ఏకైక ఉద్దేశంతో స్థాపించబడింది ఈ ఫిలదెల్ఫియా అనే ఊరు. ఇట్ ఈస్ కాల్డ్ అ మిషనరీ సిటీ ఫర్ గ్రీక్ కల్చర్. గ్రీక్ అనే సిద్ధాంతాలను బోధించే ఒక మిషనరీ అనే ఊరుగా ఈ ఫిలదెల్ఫియా ఊరు ఉంటూ వచ్చింది. ఈ గ్రీక్ అనే సంస్కృతిలో భయంకరమైన అబద్ధాలు ఉంటాయి, భయంకరమైన మోసాలు ఉంటాయి. చాలా తెలివైన వాళ్ళు. బైబిల్ గ్రంథంలో కూడా అపోస్తుల కార్యంలో 2 గ్రీక్ సిద్ధాంతవాదుల లేదా గ్రీక్ తత్వవాదుల పేర్లున్నాయి. కానీ వారు చెప్పేది వినడానికి తెలివైన వాళ్ళు అనుకుంటాం వాళ్ళని. కానీ వాళ్ళు చెప్పేదంతా అర్థం లేని బోధ. ఏమంటారు? నీవు ఈ లోకంలో మరణించిన తర్వాత నీ ఆత్మ నశించిపోతుంది అంటారు. నీకు పునర్జన్మ ఉంటుంది అంటారు. నీవు పరధ్యానంలోకి వెళ్ళిపోవాలి అంటారు. రక్షణ పొందాలంటే నీవు ధ్యానం చేయాలి అంటారు. ఇటువంటి అసత్యము బాగా ప్రబలమవుతుంది. ఎక్కడ? ఈ ఫిలదెల్ఫియా అనే ఊరిలో. ఎందుకు? గ్రీక్ అనే సిద్ధాంతాలను చెప్పాలనుకుంటున్నారు వారు లోకమంతటికి. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒక మాట అన్నాడు. ఎప్పుడైనా సరే లా ఆఫ్ కాంట్రడిక్షన్ అని ఉంటుంది, నిరుద్ధతతో కూడిన నియమము. ఎప్పుడైనా సరే 2 విషయాలు ఒకదానితో ఒకటి సరిపోకపోతే ఆ రెండిటిలో ఏదో ఒకటే సత్యమై ఉంటుంది. ఎప్పుడైనా సత్యము ఒకటే అయితే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్నదంతా సత్యము కాదు, ఈ లోకంలో మీరు చూసిందంతా సత్యం కాదు. అయితే దేవుడన్నా యేసుప్రభు వారన్నా సత్యమై ఉండాలి, లేదా వీరు చెప్పేదన్నా సత్యమై ఉండాలి. దేవుడు ఆ సంఘంతో మాట్లాడుతూ వచ్చాడు, నేనే సత్యమును. సత్యానికి ఒక రూపం ఉంటే, సత్యము ఎలా ఉంటుంది అని మీరు చూడాలనుకుంటే
నన్ను చూడండి అంటున్నాడు. రెండవ పరిచయం, నేను సత్య స్వరూపిని అన్నాడు. ఇంకో పదం అన్నాడు, ఏమన్నాడు? నేను పరిశుద్ధుడను అని అన్నాడు. పరిశుద్ధత అన్న పదము ఎప్పుడైనా సరే బైబిల్లో వచ్చింది అంటే దానికి రెండు అర్థాలు ఉంటాయి. ఒకటి నైతిక స్వచ్ఛత. ఏంటది? మారల్ ప్యూరిటీ, నైతిక స్వచ్ఛత. రెండవది ద అదర్నెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వేరుపాటు. హెబ్రోన్ సహవాసాల్లో మనం ఏమంటాం? ఎక్కువగా వాడే అర్థం ఏంటి హెబ్రోన్ సహవాసాల్లో? దేవుడు పరిశుద్ధుడు అన్న వెంటనే పాపము లేనివాడు అనుకుంటాం, అది కూడా ఒక అర్థము. కానీ దానికంటే ముఖ్యమైన అర్థం ఏంటి తెలుసా? నేను పరిశుద్ధుడను అంటే నేను వేరైన వాడును. ఈ లోకంలో ఉన్న దేవుళ్ళందరితో కనీసం పోల్చడానికి కూడా వాళ్ళు సరిపోరు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. నేను వైరుధ్యమైన వాడను, నేను పూర్తిగా వేరైన వాడను, ఎక్కడో ఉంటా నేను. వీళ్ళందరి లెవెల్లో కూడా, వీళ్ళందరి స్థానంలో కూడా నేను ఉండను అంటున్నాడు. నేను పరిశుద్ధుడను అంటున్నాడు. టైం, స్పేస్ అండ్ మ్యాటర్, కాలము, సమయము, పదార్థముతో నీవు నన్ను బంధించలేవు. ఈ లోకంలో ఉన్న దేవదూతలంతా వారు కంట్రోల్ చేయబడతారు, వారు స్వాధీనపరచబడతారు. కానీ నేను సమస్తాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాను. నాకు ఎవరు శక్తిని ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అందరికీ శక్తిని ఇచ్చే వాడును అంటున్నాడు. నన్ను ఎవరు నాకు ఒక నిర్వచనం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే ఈ లోకంలో ఉన్న వాటికి నిర్వచనాన్ని ఇస్తాను. ఐ డిఫైన్ ఎవ్రీథింగ్ ఆన్ దిస్ ఎర్త్. నాకు ఒకరు వెలుగు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనే సర్వలోకానికి వెలుగునిస్తాను. నన్ను ఈ ఫిలదెల్ఫియా అనే ఊరిలో ఉండే ఈ దేవతలతో కనీసం పోల్చడానికి కూడా అవి సరిపోవు. నేను పరిశుద్ధుడను అన్నాడు. ఇటువంటి మూడు ఆదరణకరమైన అద్భుతమైన పరిచయాలను ఈ ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమేనా? ఓపెనింగ్ స్టేట్మెంట్ ఏమో ఎక్కడో చాలా ఉన్నతమైన స్టేట్మెంట్ చెప్పినాడు. చెప్పిన వెంటనే ఏమన్నాడు? దయచేసి చదువుతారా? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం, క్షమించండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం మొదటి లైన్ చదువుతారా? చాలండి, మరొకసారి చదవండి. ఒక్కటే, నేను ఎక్కడో పైన ఉంటాను, కానీ వెంటనే దేవుడు వాడే పదజాలను చూడండి. నన్ను ఎవరు చేరుకోలేరు, నన్ను ఎవరు అందుకోలేరు, కానీ వెంటనే వారి స్థానంలోనికి వస్తున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంలో ఉండే పరిస్థితుల దగ్గరికి, వారి సమస్యల దగ్గరికి వస్తున్నాడు. నేను నీ క్రియలను ఎరుగుదును అన్నాడు. ఎలా ఎరుగుతాడు? నిన్న చూస్తూ వచ్చినాం. ఏంటది? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని చూస్తూ వచ్చినాం. మళ్ళీ చూడం ఇప్పుడు ఇంకోటి. ఆ 7 దీపస్తంభములు ఏంటంట? 7 సంఘములు. ఎలా ఎరుగును అని చెప్తున్నాడు? వారితో నడిచేవాడు. నీ కష్టాలు నాకు తెలుసు, నీ బాధలు నాకు తెలుసు, నీ వేదన, నీ దుఃఖము, నువ్వు వెళ్తున్నవన్నీ నాకు తెలుసు. నీ టాప్ టు బాటమ్, నీ బతుకంతా నాకు తెలుసు, నీ కన్నీరంతా నాకు తెలుసు. ఎందుకు? నీతో నేను నడిచేవాడను అని దేవుడు నేను ఎరుగుదును అన్నాడు. ఈ 2 నిన్న చూసినాం కదా. మొదటిది దేవుడు సంఘమునకు పరిచయం చేసుకునుట, రెండవది దేవుడు వారి పరిస్థితులన్నిటినీ ఎరుగుట. 3వ విషయాన్ని మనము చూడడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి చదవండి ఎవరన్నా. నీ క్రియలు ఎరుగుదును అన్న దాని తర్వాత చదవండి. చాలండి. నీ క్రియలను ఎరుగుదును, నువ్వేంటో, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావో నాకు తెలుసు అని చెప్పి దాన్ని వివరిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నీకు శక్తి కొంచెముగా ఉంది, అయినా సరే నీవు నా వాక్యమును కాదు అనలేదు, నీవు నా నామమును ఎరుగను అనలేదు. 3వది అద్భుతమైన పాఠము, అద్భుతమైన మాటలు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. 150 సంవత్సరాల ముందు
ఒక విషయం జరిగింది. ఇంగ్లాండ్ అనే దేశంలో కొన్ని ఉజ్జీవ సభలు పెట్టినారంట. తెలుసు కదా ఉజ్జీవ సభలు అంటే? ఉజ్జీవ సభలు పెట్టిన తర్వాత ఆ దేశమంతా గొప్ప ఉజ్జీవం వచ్చిందంట ఇంగ్లాండ్ దేశంలో. దీనిని ఏమంటారంటే వేల్స్ రివైవల్ అంటారు. ఈ గొప్ప ఉజ్జీవం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి అనేక మంది సువార్థికులు వచ్చినారంట, మిషనరీలు. ఈ ఇండియా దేశంలో మేము సేవ చేయాలి అని ఒక తీర్మానం చేసుకొని ఇండియాకి వచ్చినారంట. ఎక్కడికి వచ్చినారంటే అస్సాం అనే స్టేట్కి వచ్చినారంట. అస్సాం అనే స్టేట్లో గారో అనే ఒక తెగ ఉందంట. ఏం తెగ అండి? గారో అనే ఒక తెగ ఉంది అంట. సరే, ఒక మిషనరీ వచ్చినాడు ఈ అస్సాంకి, ఎంతో ఫైర్తో ఉన్నాడు. దేవుని గురించి నేను చెప్పాలి వీళ్ళకి, వీరిలో రక్షణ కార్యం నేను చూడాలి అని ఊరంతా సువార్త చెప్పినాడంట. సువార్త చెప్పినప్పుడు ఏమైందంటే, ఒక కుటుంబము, భార్య, భర్త, 2 పిల్లలు, 4 ఒక కుటుంబము దేవుణ్ణి అంగీకరించినారంట. సరే, దేవుని అంగీకరించినారంట. ఈ వ్యక్తి పేరు ఏంటి అంటే, తిరగదో నోరు, నాక్సెన్. ఏంటది? నాక్సెన్. క్షమించండి, పిల్లలతో మాట్లాడే ఏంటది అని అడుగుతున్నాను. మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అలవాట్లు అడుగుతున్నాను అంతే. ఊరికే మళ్ళీ క్వశ్చన్లు అడుగుతున్నాడు ఏంది అనుకోదండి. కాబట్టి ఏంటా పేరు? నాక్సెన్. సరే, ఈ నాక్సెన్ అనే వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు. అతని కుటుంబం అంతా దేవుని నమ్ముకుంది. నమ్ముకున్న వెంటనే నిజంగా జరిగిన కథ, ఆ ఊరి పెద్ద ఈ కుటుంబాన్ని పిలిపించినాడంట. మీకెంత ధైర్యం ఉంటే యేసు క్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటారు? మాకు తెలియకుండా వేరే దేశస్తులు మన ఊరికి వచ్చి మతం మారుస్తారు అంటే మీరు నా దగ్గరికి రావాలి ఫస్ట్. ఎలా స్వీకరిస్తారు ఈ దేవుణ్ణి అని వాళ్ళతో అంటే ఒకటే మాట చెప్పినాడంట, దేవుడు నాతో మాట్లాడినాడు, నేను ఆయనను వెంబడిస్తామని తీర్మానం చేసుకున్నాము అని చెప్పినాడంట. ఎవరు? ఈ వ్యక్తి, నాక్సెన్ అనే వ్యక్తి. నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే నీ పిల్లల్ని నీ ముందే చంపేస్తాము అన్నాడంట. అన్నప్పుడు ఒక మాట చెప్పినాడంట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అన్నాడంట. తెలుసా ఇది? విన్నారా? ఇక్కడన్నా యవనస్తులు ఉన్నారు కదా, మీకు తెలిసింటది. అదొక పాట. సరే, మొదటి మాట చెప్పినాడంట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఈ మాట చెప్పిన వెంటనే ఆయన ముందే 2 పిల్లల్ని చంపేస్తున్నాడంట. భయంకరంగా వాళ్ళ భార్య ఏడుస్తుందంట. ఈయన కూడా నా కళ్ళ ముందే నా పిల్లలు చనిపోయినారే. ఆ ఊరి పెద్ద అన్నాడంట, నీ పిల్లల్నే కాదు నీ భార్యను కూడా మేము చంపేస్తాము అన్నాడంట. ఒక మాట చెప్పినాడంట, దో నో వన్ కమ్ విత్ మీ ఐ స్టిల్ విల్ ఫాలో. నాతో ఎవరు రాకపోయినా సరే నేను యేసు ప్రభు వారిని విడిచిపెట్టను అన్నాడంట. నిజంగా జరిగిన కథ, ఊరికే చెప్పట్లేదు. వెంటనే వాళ్ళ భార్యను ఆయన చంపేస్తున్నాడంట, ఊరి పెద్ద. దాని తర్వాత ఆఖరి అవకాశం ఇస్తున్నాం, నిన్ను కూడా చంపేస్తాం, యేసు ప్రభు వారిని విడిచిపెట్టు అన్నాడంట. ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, యు టేక్ ద హోల్ వరల్డ్. ఈ లోకానంతా తీసేసుకో నువ్వు, నా యేసయ్య నాకి, ఆయనను విడిచిపెట్టను అన్నాడంట. ఆఖరిగా ఆ వ్యక్తిని కూడా కాల్చి చంపేశారంట. కుటుంబం అంతా దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడింది. తర్వాత ఈ వ్యక్తి చెప్పిన మాటల్లో నుండి వచ్చిన పాటనే ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ప్రపంచాన్ని తలకిందలు అనేక మందిని ఆదరించిన పాట, అనేక మంది సేవా తీర్మానం చేసుకోవడానికి తోడైన పాట. ఈ పాట రావడానికి కారణం 4 చావు. జాగ్రత్తగా ఆలోచిస్తే వీరి జీవితం ఫిలదెల్ఫియా సంఘానికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంతో దేవుడు అదే అన్నాడు, నీ కన్నీరు నిజం, నీ బాధ నిజం, నీ వేదన నిజం, నీ దుఃఖం నిజం, నీ అవమానం నిజం, కానీ నువ్వు ఒక పని చేస్తున్నావు, నీవు నన్ను విడిచిపెట్టలేదు, నీవు నా నామాన్ని కాదనలేదు అన్నాడు. ప్రియమైన వారలారా, రెహోబోతులో ఉన్న సంగమా, లేదా ఒకవేళ ఆన్లైన్లో తర్వాత ఎవరైనా చూస్తుంటే, దేవుడు నీతో నాతో కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీ గేర్ మార్చు. దేవా, నేను ప్రార్థన చేస్తున్నా, నా ప్రార్థనకు జవాబు రావట్లేదు. దేవా, నా డిప్రెషన్
పోవట్లేదు, నాకున్న కష్టాలు పోవట్లేదు, నాకున్న బాధలు పోవట్లేదు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అయినా ఒకటి చేస్తా. నువ్వు నాకు ఇచ్చినా ఇయ్యకపోయినా, నువ్వు నా సమస్యలు తీర్చినా తీర్చకపోయినా, నాకు బాధ ఉంది, నాకు వేదన ఉంది, కానీ ఒకటి చేస్తా. నీ నామాన్ని మాత్రం నేను కాదనను, నిన్ను నేను విడిచిపెట్టను. ఈ రకమైన వైఖరి, ఈ రకమైన మైండ్ సెట్ ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఉంది. ఇదే మైండ్ సెట్, ఇదే ఆలోచన ధోరణి మన జీవితంలో కూడా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంలో ఉండే విశ్వాసం నీకు నాకు ఒక సవాలుతో ఉంది. నువ్వు నాకు ఇచ్చినా ఇయ్యకపోయినా, నా ప్రార్థన అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎందుకు? నాకు వాటన్నిటికంటే నీవు ముఖ్యం. మహా అంటే 30 ఏళ్ళు బతుకుతా, ఈ లోకంలో 40 ఏళ్ళు బతుకుతా, నాకు ఈ అనారోగ్యం తీయమని ప్రార్థన చేస్తున్నా, తీయవు, చనిపోతా, వెంటనే నేను నీతో ఉంటా. నీవు నాతో ఉంటే చాలు, ఈ లోకంలో నాకు ఏది ఎక్కర్లేదు అనే పరాకాష్ఠతో కూడిన విశ్వాసము ఈ ఫిలదెల్ఫియా సంఘంలో ఉంది. చాలా కాలం ముందు మా ఇంటికి ఒక ఫ్యామిలీ వచ్చినారు. ఫ్యామిలీ వచ్చి మా డాడీ వాళ్ళతో అడిగినారు, అన్నా ఇట్లా అంకుల్ ఇట్లా పెళ్ళయింది, చాలా కాలం అయింది, ఇంకా పిల్లలు పుట్టట్లే. మా అత్త తెలుసు కదా, మా అత్త తెల్లబట్టలు వేసుకుంటుంది, సంచేసుకుంటుంది చర్చిలో, కానీ ఇంటికి వస్తే నన్ను మాటలు అంటూనే ఉంటుంది. ఏంటి, ఎందుకు, ఈ పిల్లలు పుట్టకపోవడం ద్వారా చాలా బాధపడుతున్నా నేను అని. చాలా కాలం ముందు ఒక ఫ్యామిలీ వచ్చినారు మా ఇంటికి. సరే అని ప్రార్థన చేసినాము, వారికి దేవుడు పిల్లలను అనుగ్రహించినాడు. మళ్ళా ఒక 2 నెలలకు వచ్చినారు. ఇంటికి వచ్చి ఏం చెప్పినారంటే, చాలా కాలం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి పిల్లల్ని ఇచ్చినాడు. ఆ పుట్టిన పిల్లోడికి ఒక భయంకరమైన రోగం ఉందంట. ఆ రోగం నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. మళ్ళీ మా ఇంటికి వచ్చినారు వాళ్ళు, అంకుల్ మా కుమారుడికి ఇటువంటి భయంకరమైన రోగం ఉంది. అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినారంటే, ఆ మాట ఈ ఫిలదెల్ఫియా సంఘానికి కరెక్ట్గా సరిపోతుంది. దేవా, నువ్వే ఇచ్చినావు ఈ పిల్లోడిని, నీవు వీడిని చంపేసినా సరే నిన్ను మేము విడిచిపెట్టము అనే విశ్వాసం నీలో ఉంటే దేవుడు కార్యము నీ జీవితంలో చూస్తావు అని వాళ్ళకి చెప్పినారు. ఇదే ఛాలెంజింగ్ ఫెయిత్, సవాలుతో కూడిన విశ్వాసము ఈ ఫిలదెల్ఫియా సంఘానికి ఉంది. నా ప్రార్థన ఆలకించట్లేదు అన్న డిప్రెషన్లో ఉన్నావా? విసుకొచ్చేస్తుందా? కోపం వచ్చేస్తుందా? నీకు నిరీక్షణకు ఆధారం లేదు అనిపిస్తుందా? ఒక సవాలు వేస్తున్నారు, ఇది ఈజీ కాదు. గేర్ మార్చి నీ జీవితంలో. దేవా, నీట్ కోసం ప్రార్థన చేస్తున్నా 4 years నుంచి, నాకు రావట్లే. లేదా నా వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నా, ఆలోచిస్తుంటేనే నిరీక్షణ కనిపించట్లేదు నాకు. లేదా నా పిల్లల భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తున్నా, లేదా నా పిల్లల పెళ్లి విషయంలో ప్రాబ్లం ఉంది, దానికోసం ప్రార్థన చేస్తున్నా, లేదా నాకు ఆర్థిక అక్కర ఉంది, దాని కొరకు ప్రార్థన చేస్తున్నా. దానికి ప్రార్థన ముగించే ముందు ఒక చిన్న పదం దానికి నేను యాడ్ చేయాలి, మనమందరము యాడ్ చేయాలి. ఏంటి ఆ పదం? దేవా, నువ్వు ఇచ్చినా ఇయ్యకపోయినా ఒకటి మాత్రం నేను చేస్తా, నీ కాళ్ళను నేను విడిచిపెట్టను, నీ నామాన్ని నేను కాదనను. అక్కర్ల కొరకు, అద్భుతాల కొరకు, అవసరతల కొరకు నేను నమ్ముకోలే దేవా. ఈ లోకమంతా తీసుకో, యు టేక్ ద హోల్ వరల్డ్, కానీ నాకు యేసయ్య కావాలి అని ఆ హతసాక్షి చెప్పాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది ఎక్కర్లేదన్నాడు ఆసాఫు. సర్వాన్ని కోల్పోయిన యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, నా బాధకు నివారణ కలుగును గాక అన్నాడా? నా కన్నీరు తుడవబడును గాక అన్నాడా? ఆయనకి ఏమీ లేదు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని పోయాను, దేవునికే మహిమ. ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి నేను విడిచిపెట్టను అనే సవాలుతో కూడిన విశ్వాసము నీలో నాలో ఉండాలి అని ఈ ఫిలదెల్ఫియా సంఘము సంఘం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 3 విషయాలు చూసాం. దేవుడు వారితో పరిచయం చేసుకునుట, రెండవది దేవుడు వారిని ఎరుగుట, మూడవది ఈ సంఘము ఏదేమైనా సరే దేవుని పాదాలను విడిచిపెట్టకుండుట. ఈ 3 మనం చూస్తూ వచ్చాం. ఆఖరి చూసి ముగించుకుందాం, 5-10 నిమిషాలు అంతే.
ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఆ దేవుని సేవకుడు దేవుడు ఆయన్ని సేవకు పిలిచినాడంట. ఇనాల బాగుంటుంది. దేవుడు ఆయనను సేవకు పిలిచినాడంట. సేవకు పిలిచిన తర్వాత తర్ఫీదు పొందుకున్నాడంట. తర్ఫీదు పొందుకున్న తర్వాత తర్ఫీదు అయిపోయింది. అప్పుడు దేవుడు ఆయనకు చెప్పినాడంట, నువ్వు ఒక సంఘాన్ని స్టార్ట్ చేయాలి అని చెప్పినాడంట. మళ్ళా ప్రార్థన చేసినాడు, దేవా నాకు అంత ధైర్యం లేదు, ఎట్లా స్టార్ట్ చేస్తా ఈ సంఘాన్ని అని ప్రార్థన చేసినాడంట. సరే, దేవుడు బలంగా చెప్తున్నాడంట, నువ్వు ఒక సంఘాన్ని ఆరంభించాలి. వాళ్ళ ఇంట్లో చెప్పారంట వాళ్ళ అమ్మా నాన్నకి, అమ్మా నాన్న, మమ్మీ డాడీ, దేవుడు నన్ను ఒక చర్చి స్టార్ట్ చేయమంటున్నాడు. ఎట్లా స్టార్ట్ చేసావురా, అసలు ఈ కష్టం కదా, ఏమో నాకు తెలియదు, దేవుడు చెప్పమంటున్నాడు. సరే అని ఒక ఫంక్షన్ హాల్ దగ్గర పోయినాడంట. తెలుసు కదా ఫంక్షన్ హాల్కి పోయి, సార్ ఇట్లా దేవుడు నాతో మాట్లాడినాడు, నేను చర్చి పెడదాం అనుకుంటున్నా, మీ హాల్లో నేను మీటింగ్ పెట్టుకుంటా అన్నాడంట. అన్న వెంటనే ఆ ఫంక్షన్ హాల్లో అన్నారంట, బాబు నీ పిలుపుని మేము నమ్ముతాము, దేవునితో మాట్లాడాడు కదా, నీకు ఫ్రీగా ఇస్తాము అన్నారంట. సరే అని పాంప్లెట్లు కొట్టిస్తున్నాడు. తెలుసు కదా పాంప్లెట్లు అంటే, ప్రత్యేక కూడికలను కొట్టిస్తాం కదా, అట్లా ఇదిగో నేను వచ్చే వారము ఆ ఫంక్షన్ హాల్లో నేను ఒక మీటింగ్ పెట్టిస్తున్నా అని పాంప్లెట్లు కొట్టించి, ఆ పాంప్లెట్లు సైకిల్ మీద ఒక డబ్బా కట్టుకొని డబ్బాలో పెట్టుకొని అందరికీ పంచుకుంటూ పోయినాడంట. సరే అని మీటింగ్ రోజు వచ్చిందంట, మీటింగ్ జరిగే దినం వచ్చిందంట. భయంగా ఉందంట, ఎట్లా ఎవరు వస్తారు, ఎవరు రాకపోతే అవమానం అయిపోతుంది. తెలుసు కదా, పొరపాటున పక్కన మందిరం స్టార్ట్ చేస్తే జనాలు ఎవరు రాకపోతే, వీడు పోయి స్టార్ట్ చేసినాడు, ఎవరు రావట్లేదు చూడు అంటారు. అటువంటి భయాలు ఉన్నాయంట ఆయనకు. సరే అని 300 చైర్లు వేసినాడంట. ఎన్ని చైర్లు? 300 చైర్లు. విశ్వాసం ఎక్కువ అయిపోయి ఆ పిల్లోనికి. సరే అని మీటింగ్ రోజు వచ్చిందంట. 7కు మీటింగ్ స్టార్ట్. 7 అవుతుంది, ఎవరు రావట్లే. 7:30 అవుతుంది, ఎవరు రావట్లే. 8 అవుతుంది, ఎవరు రావట్లే. అవమానం అయిపోతుందంట ఈ పిల్లోడికి. 8కి ఒక ముస్లిం వచ్చిందంట, వచ్చి వెనకాల కూర్చుందంట. ఆ ఒక్క ఆమెకు వాక్యం చెప్పినాడంట. సర్లే అని లిటరల్గా ఒకే ఆమె వచ్చిందంట. సరే ఆమె వెళ్ళిపోయిందంట. 2వ రోజు కూడికలు. 2వ రోజు ఇంకొక వేరే ఎవరో ముస్లిం వచ్చినాడంట. ఫస్ట్ రోజు వచ్చిన ఆమె అట్టే పోయింది. 2వ రోజు మళ్ళీ ఎవరో ఇంకొక కొత్త ఆమె వచ్చిందంట. సరే అని ఆమె కూడా వెళ్ళిపోయిందంట. 3వ రోజు కూడికలు. 3వ రోజు మళ్ళీ ఇంకొక కొత్త ఆమె వచ్చిందంట. ముందు రోజు వచ్చిన 2 రాలే, మళ్ళీ ఇంకొక ఆమె వచ్చిందంట. ఎవరో చాలా బాధపడిపోయినాడంట. దేవా ఏంటి అవమానం, నాకు నన్ను మందిరం స్టార్ట్ చేయమని చెప్పినావు, ఇక్కడ చూస్తుంటేనేమో ఒక్కరా, 2రా, 300 చైర్లు వేసిన చర్చిలో, ఫంక్షన్ హాల్లో, ఏంటిది? కానీ ఒకటి చేస్తా, నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతా. 2వది, నువ్వు ఏమన్నా చేసుకో, నిన్ను నేను విడిచిపెట్టను. నీ కరెక్టే, నాకు బాధ ఉంది, అవమానం ఉంది, దుఃఖం ఉంది, కానీ దేవా నీ కాళ్ళు నేను విడిచిపెట్టను అని మళ్ళా ఒక పని చేసినాడంట. ఏకాంతంగా వెళ్ళిపోయి గంటలు ప్రార్థనలు గడిపినాడంట. అన్నము నీళ్లు చూడలే అంట 3 రోజులు. దేవా నువ్వు నన్ను సేవకు పిలిచినావు, నాకు దర్శనాన్ని ఇచ్చినావు, నేను ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టను, నేను నీకు లోబడతా, నిన్ను కాదనను అన్నాడంట. సరే అని తర్వాత స్లోగా ఇంకో కూడిక పెట్టినాడంట. కూడిక పెట్టి స్లోగా 10 మంది వచ్చినారంట, స్లోగా 20 మంది వచ్చినారంట, స్లోగా 30 మంది వచ్చినారంట, స్లోగా 100 మంది వచ్చినారంట. ఒక సంవత్సరం గ్యాప్లో ఆ 100 మందికి చెప్పినాడంట, వచ్చే వారము మనకు ప్రేయర్ మీటింగ్స్ ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, మీరు ఒక్కొక్కరిని తీసుకొని రావాలి అని చెప్పినాడంట. చెప్పిన వెంటనే ఒక వారం టైం ఉందంట. దేనికి? మీటింగ్కి. ఈ వారము విపరీతంగా ప్రార్థన చేస్తున్నాడంట, దేవా నీవు కార్యం చేయాలి. వచ్చే వారము మీటింగ్ దినమున 7 గంటలకంట మీటింగు. 6:50 కల్లా గేట్ బయట 1000 మంది ఎప్పుడెప్పుడు తలుపులు తీస్తారా, ఎప్పుడెప్పుడు లోపలికి వచ్చి కూడికలో పాలు పొందాలా అని ఎదురు చూస్తున్నారంట. ఒక అద్భుతమైన కార్యము దేవుడు అతని జీవితంలో జరిగించాడు. ఈరోజు ఆయనకు 30,000 మంది సంఘము, ఆయన సంఘము ప్రతి ఆదివారం బయట ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ రోజుకి
ప్రపంచవ్యాప్తంగా దేవుడు ఆయనను వాడుకుంటాడు. క్యాన్సర్, భయంకరమైన రోగములు ఆ మందిరంలో స్వస్థపరచబడుతున్నాయి. చిన్న విషయాన్ని ఈ కథ మనకు నేర్పిస్తుంది. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, ఒకటి మాత్రం, ఎలాగున్నా పర్లేదు నా పరిస్థితులు, నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను అన్న తీర్మానం చేసుకున్నాడు. ఎవరు? ఈ దేవుని సేవకుడు. దేవా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా 10 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి నెల నుండి ప్రార్థన చేస్తున్నా, ఇది నా జీవితంలో చేయి అని. ఈరోజు నా ప్రార్థన ధోరణి మార్చుకుంటా. నువ్వు నాకు చేయకపోయినా, నన్ను నట్టేట్లో ముంచేసినా, నాకు అవమానం జరిగినా, ఒకటి మాత్రం చేస్తా, నా కన్నీళ్ళు తుడుచుకొని ఒక మాట చెప్తా, నా దేవుడు నమ్మదగిన వాడు అంట, నీవు మంచివాడవు అంట. మళ్ళా రేపు పొద్దున్న లేచి నీ దాసుడిగా, నీ శిష్యుడిగా నిన్ను మాత్రము నేను విడిచిపెట్టను అనే విశ్వాసం అతనిలో ఉంది. కాబట్టి దేవుడు అతని జీవితంలో ఒక ఊహించలేని కార్యం చేశాడు. ఏంటి తెలుసా? ఒక కార్యము తన జీవితంలో దేవుడు ద్వారాలు తెరిచినాడు, పరిచర్య ద్వారాలు. ప్రియమైన వారలారా, ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు అదే చెప్పాడు, నీవు నా నామాన్ని ఎరుగను అనలేదు, కాబట్టి ఒకటి నేను చేస్తున్నాను, ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరుడు అన్నాడు. ఇటువంటి విశ్వాసము మనలో ఉంటే, ఒకవేళ ఇటువంటి విశ్వాసము నా జీవితంలో ఉందేమో, దేవుడు అంటున్నాడు, అవును ఇంతకాలం నేను మౌనంగా ఉన్నా, అవును ఇంతకాలం నీకు నేను జవాబు ఇవ్వలే, అవును ఇంతకాలము ఆలస్యాన్ని నీ కుటుంబంలో నేను అనుమతించిన, ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నా, నీ జీవితంలో నేను ద్వారాలు తెరవబోతున్నా, నీ జీవితంలో నేను ఆశీర్వాద వర్షమును కుమ్మరించబోతున్నా, నీ కష్టాలు, నీ బాధలు, నీ దుఃఖము, నీ రోగము నేను తొలగించబోతున్నా అని ఈరోజు దేవుడు ఇక్కడ కూర్చున్న ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల జీవితంలో కొన్ని ద్వారాలు నేను తెరవబోతున్నా. కరెక్టే ఆటంకం వచ్చింది, కరెక్టే పరిచర్య ఆగిపోయింది, కరెక్టే అవమానం వచ్చింది, కరెక్టే నష్టం వచ్చింది, కానీ అది కొంతకాలమే. ఈ నష్టంలో నా కొరకు జీవించినావు కదా, ఈ నష్టంలో నన్ను విడిచిపెట్టలేదు కదా, నీ జీవితంలో నేను ద్వారాలు తెరుస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. పిల్లల కొరకు ఎదురు చూస్తున్నావా? అనేక దినాలుగా దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానము, నీ జీవితంలో నేను ద్వారాలు తెరవబోతున్నా, నీ వ్యాపారాలలో నీకు నేను ద్వారాలు తెరవబోతున్నా, నీ కుటుంబంలో, నీ పరిచర్యలో నీకు నేను ద్వారాలు తెరవబోతున్నానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ద్వారాలను, ఉద్యోగ ద్వారాలు, ఆరోగ్య ద్వారాలు, ఆపర్చునిటీస్ అనే ద్వారాలు నీ జీవితంలో నేను తెరుస్తాను అని ఒక వాగ్దానాన్ని దేవుడు ఆ సంఘానికి ఇచ్చాడు. ఈరోజు ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. అసలు ఈ వాక్యము చెప్పాలి అన్న ఆలోచనే లేదు నాకు, దేవుడు బలవంతంగా చెప్పమని చెప్తున్నాడు ఈ వాక్యాన్ని. రెహోబోతులో ఉన్న సంగమా, ఈ మాట దేవుడు చెప్తున్నాడు అన్నట్టుగా మనం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా జీవితంలో కూడా దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ జీవితంలో నూతనమైన ద్వారాలు నేను తెరవబోతున్నాను అన్న వాగ్దానాన్ని దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు. ఇంకొక వాగ్దానం చేశాడు ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘానికి దేవుడు. ఏంటి తెలుసా ఆ వాగ్దానము? లైవ్ లేదు కాబట్టి చెప్పేస్తాను. లైవ్ ఉంటే చెప్పకూడదు అనుకున్నాను. కొంతకాలం ముందు మా డాడీకి పోయి నేను ఏం చెప్పినా అంటే, కొంతమంది లిస్ట్ ఇచ్చిన పేర్లు మా మందిరంలో. మీరు మళ్ళా ఎవరికి చెప్పకండి బయట. కొంతమంది పేర్లు లిస్ట్ ఇచ్చి, డాడీ వీరు నన్ను బాధ పెట్టేలాగా నాతో మాట్లాడుతున్నారు, వీరు నన్ను చూసే విధానం కూడా నన్ను బాధ పెడుతుంది, నాకు నిరుత్సాహం ఇస్తుంది. ఎక్కడ? మందిరంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నా. డిస్కరేజింగ్గా మాట్లాడుతున్నారు, గుచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అన్నది నేను మా డాడీకి చెప్పిన. వాళ్ళు ఇట్లా వస్తున్నారనుకో నేను ఇటు నుంచి వెళ్ళిపోతా. వారి వైపు చూడను నేను వారిని ద్వేషించను, కానీ తప్పుకొని వెళ్ళిపో. వారు నన్ను చూసే విధానం కూడా నన్ను బాధ పెడుతుంది డాడీ అని చెప్పాను. ఎందుకు చెప్తున్నా ఈ విషయం?
ఫిలదెల్ఫియా సంఘములో వారికి ఒక సమస్య ఉంది అంట. ఏంటి తెలుసా? యూదులు కాక తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదును. ఈ సంఘంలో ఒక గ్రూప్ ఉందంట. వీరి పేరేంటి అంటే యూదులు కాక యూదులని చెప్పుకుంటున్నా సాతాను సమాజపు వారు. ఎవరు తెలుసా వీరు? ఆత్మీయత లేని వారు, యేసుప్రభు వారి శిష్యులు కాని వారు. నా జీవితంలో మందిరంలో కొంతమంది వల్ల నీకు బాధ కలుగుతుందా? నిన్ను బాధ పెట్టే విధంగా మందిరంలో ఎవరైనా మాట్లాడుతున్నారా? దాన్ని బట్టి సఫర్ అవుతున్నావా? 2 వారాల ముందు ఎవరో మా డాడీకి ఫోన్ చేసి ఒక విషయం చెప్పారు. అన్నా, మా కొడుకు మందిరానికి రావడం మానేస్తున్నాడు. ఎందుకు అంటే ఆ పిల్లోడు ఏదో ఒక వాయిద్యాన్ని వాయిస్తుంటే అన్నారంట, నీకేమొస్తుంది వాయిద్యం వాయించడము అని ఆ పిల్లోడిని బాధ పెట్టే విధంగా మాట్లాడినాడంట. కాబట్టి ఆ పిల్లోడు నేను మందిరానికి రానుపో అన్నాడంట. ఇంకో ఉదాహరణ చెప్తా. లోకంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఓసారి వచ్చి మాతో ఒక విషయాన్ని పంచుకుంది. అన్నా, మందిరంలో ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు నన్ను బాధ పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. చెప్పమంటారా ఏం చెప్పిందో ఆమె? నీ కాడ టాయిలెట్ స్మెల్ వస్తుంది అన్నారంట ఒక ఆమెని. ఎందుకు చెప్తున్నా ఈ విషయము? ఇటువంటి భయంకరమైన మాటలు మాట్లాడేవారు ఉంటారు మందిరంలో. వారి చూపులే, వారి మాటలే, వారి కదలికలే నిన్ను బాధ పెట్టేవిగా ఉంటాయి. ఇటువంటి బాధను దేవుని మందిరంలో నీవు అనుభవిస్తున్నావా? 2 నిమిషాలు అనుకుంటే రాజకీయాలు చేయడం, 2 నిమిషాలు అనుకుంటే వాడి చాప కింద నీళ్లు పోయడం, 2 నిమిషాలు ఇంకోసారి వాడు నా దగ్గరకు వచ్చి నోరెత్తకుండా చేయడానికి ఎంత? 2 నిమిషాలు. కానీ అటువంటి లోక సంబంధమైనవి ఏవి చేయకుండా నోరు మూసుకొని ఉన్నావా? భరిస్తున్నావా? కోపాన్ని మింగేస్తున్నావా? దేవుడు ఒక వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఒక దినము రాబోతుంది, నిన్ను నేను ఆశీర్వదించబోతున్నా, ఇంకొకటి చేస్తా. ఏంటి తెలుసా? దేవుడు వారిని నీ కాళ్ళ యొద్దకు, నీ పాదముల యొద్దకు వచ్చి నమస్కారము చేసే విధంగా చేస్తాడంట. నిన్ను మందిరంలో బాధ పెట్టేవారు వచ్చి నీ పాదాలకు నమస్కారము చేసే దినాలు రాబోతున్నాయి అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు చేసేదను. ఎవరి ద్వారా అయితే నువ్వు బాధపడుతున్నావో, ఎవరి ద్వారా అయితే అవమానాన్ని పొందుకుంటున్నావో, ఎవరైతే నీ గుండెను పగలగొడుతున్నారో, సంఘములో వారి మధ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తెలుసుకునే విధంగా అతి త్వరలో నేను చేయబోతున్నా అని దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అతి త్వరలో నేను చేయబోతున్నా అంటున్నాడు. ఇటువంటి అద్భుతమైన ఆదరణ ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఒక ఛాలెంజింగ్ ఫెయిత్ వారిలో ఉంది. సవాలుతో కూడిన విశ్వాసము వారిలో ఉంది. దేవుడు మనతో కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవా, నేను భరిస్తా, నా కోపాన్ని మింగేస్తా, నేనే పోయి వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్తా. కొంతమందికి అయితే నేను కూడా మానవుడిని అని మీకు తెలియడానికి విషయాన్ని చెప్తున్నా. కొంతమందిని చూస్తే నాకు ప్రైజ్ లార్డ్ కూడా చెప్పబుద్ధి కాదు మా మందిరంలో. ఎందుకంటే వారి చూపులు నన్ను బాధ పెడతాయి. ఏం చేస్తున్నాను నీకు? ఏం చేస్తున్నా నీకు? ఏంటికి అంత కోపంగా నా వైపు చూడడము? ఎందుకు నన్ను అంత నిరుత్సాహపరిచే విధంగా చూస్తావు? కానీ ఒకటి చేస్తా, నేను ఫిలదెల్ఫియా సంఘము వల్లే జీవించాలంటే ఏం చేయాలి తెలుసా? నేనే పోయి వాళ్ళకి ప్రైజ్ లార్డ్ చెప్తా. కరెక్టే, వాళ్ళకి వస్తున్నారు అనుకో, ఇటు తప్పించుకొని పోతా. కానీ వాళ్ళకి ఎదురు పడితే నేనే వారికి ప్రైజ్ లార్డ్ చెప్తా. వారి వెనుక వారి గురించి మాట్లాడను. అనవసరమైన లోక సంబంధమైనవి నేను చేయను. ఫిలదెల్ఫియా సంఘం వల్లే ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. ఆ విధంగా ఉన్నా నేను దేవుడే నా పక్షాన ఉండి వారందరి మధ్యలో ఈరోజు నన్ను దేవుడు హెచ్చించినాడు అన్న విషయాన్ని నేను చెప్పగలను. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయము ఈ యూదులు కాక యూదులని చెప్తున్న ఆత్మీయత లేని వారి మధ్యలో
వారు తెలుసుకునే విధంగా దేవుడు చేశాడు. చిన్న విషయం చెప్తున్నా, ఫిలదెల్ఫియా సంఘం ఏ విధంగా ఉందో నీవు నేను ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా. వారి ముందు వారి వెనుక వారి గురించి ఒకటే విధంగా మాట్లాడతా. ఒక్క మాట కూడా వారికి వ్యతిరేకంగా నేను మాట్లాడను. కరెక్టే, కానీ ఇప్పుడు కూడా చెప్తా, వాళ్ళని ప్రేమిస్తున్నా, కానీ ఇప్పటికీ నాకు వారిని బట్టి ఇబ్బందే. కానీ నేను వారికి ఒక ప్రార్థన చేస్తా, వారిని ప్రేమిస్తా, దేవుని మందిర గౌరవాన్ని పోగొట్టాను. నా డిస్టెన్స్లో నేను ఉంటా, వారి కొరకు ప్రేమిస్తా, ప్రార్థన చేస్తా, నా ఆత్మీయమైన పాఠాలు నేర్చుకున్నవి విడిచిపెట్టను. కాబట్టి 4 పాఠాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు వారితో పరిచయం చేసుకునుట, దేవుడు వారిని ఎరుగుట, సంఘము దేవుని పాదాలను విడిచిపెట్టకుండుట, 4వది సంఘము లోపల ఉండే ఆత్మీయత లేని వ్యక్తుల సన్నిధిలో దేవుడు వారిని హెచ్చించుట, వారి విషయంలో దేవుడే జోక్యం చేసుకునుట. మన జీవితంలో కూడా ఫిలదెల్ఫియా వలె ఈ సవాలుతో కూడిన విశ్వాసం మనలో కలిగి ఉంటే మన జీవితంలో కూడా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. మోకరిద్దామా, ప్రార్థన చేసుకుందాం. ఏ పరిస్థితుల గుండా నీవు వెళ్తున్నావో నాకు తెలియదు. నీ ప్రార్థన విధానాన్ని, నా ప్రార్థన విధానాన్ని ఈరోజు నుంచి మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, నీవు ఇచ్చినా ఇయ్యకపోయినా నేను నిన్ను విడిచిపెట్టాను. మేబీ ఈ వారం నీ జీవితంలో అంతా హాయిగా ఉందేమో. ఈ వాక్యం చెప్తుంటే ఏమో బాబు, నా జీవితంలో అంతా బాగానే ఉంది. మేబీ వచ్చే వారం నీ జీవితంలో ఇటువంటి పరిస్థితి రావచ్చు. ఒకటే, దేవా, ఈ అక్కర నా జీవితంలో తీర్చినా తీర్చకపోయినా, నా రోగాన్ని బాగు చేసినా బాగు చేయకపోయినా, నా ఆర్థిక పరిస్థితులను బాగు చేసినా బాగు చేయకపోయినా, నా పరిస్థితులను దర్శించినా దర్శించకపోయినా, నా పిల్లల జీవితాన్ని నీవు మార్చినా మార్చకపోయినా, ఎన్నో సంవత్సరాలుగా నేను చేస్తున్న ప్రార్థనను నీవు ఆలకించకపోయినా, ఇప్పటికే 5 సంవత్సరాలు లేట్ చేసినావు, ఇంకొక 10 సంవత్సరాలు నీవు లేట్ చేసినా కూడా దేవా, నీ పాదాలను నేను విడిచిపెట్టను, ఈ ఫిలదెల్ఫియా సంఘం వలె అన్న ఒక తీర్మానం చేసుకుందాం. అటువంటి విశ్వాసము మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు సాయం చేయను. అదేవిధంగా మరి ముఖ్యంగా యూదులు కాక యూదులను చెప్తున్న సాతాను సమాజపు వారు ఆత్మీయత లేని వ్యక్తుల వలె వారి నుండి ఇబ్బందికరమైన పరిస్థితులు సంఘంలో ఎదుర్కొంటున్నావా? నోరు మూసుకొని ఉంటా దేవా, కోపాన్ని మింగేస్తా దేవా, అనవసరమైన చెత్త రాజకీయాలు చేయను దేవా 2 నిమిషాలు అనుకుంటే, కానీ ఆత్మీయుడిగా ఉంటా. నీ నామాన్ని కాదనను, నీ వాక్యాన్ని కాదనను, నా సంచి పక్కన పెడితే నీ సంగతి చూస్తా అనను, ఒక్కసారి తెల్లబడలు పక్కన పెడితే నీ సంగతి చూస్తా అనను. నేనే సహించి నీవు నీ సమయంలో జోక్యము చేసుకొని వారే వచ్చి సమాధాన పడే ఆ దినం వచ్చే వరకు, వారి మధ్యలో నీవే నన్ను హెచ్చించేంత వరకు నోరు మూసుకొని ఉంటుందేవా. ఫిలదెల్ఫియా సంఘం వల్లే అని ఒక తీర్మానం చేసుకుందాం. అప్పుడు దేవుడు అద్భుత రీతిగా నూతనమైన ద్వారాలు మన జీవితంలో తెరుస్తాడు. ద్వారాలు తెరుస్తున్నా అన్న ఆశీర్వాదం రావాలంటే ఊరికే వచ్చేది ఆశీర్వాదం. చిన్న విషయం అడుగుతున్నాడు దేవుడు నీ నుండి, చిన్న విషయం అడుగుతున్నాడు, తప్పకుండా తెరుస్తా నీ జీవితంలో ద్వారాలు. కానీ ఫిలదెల్ఫియా సంఘం వలె ఏదేమైనా దేవా, నీవు నాకు ముఖ్యము, నీ పాదాలు నేను విడిచిపెట్టను అన్న తీర్మానాన్ని మనము చేసుకుందాం. ఆ విధంగానే ఉండండి, మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన ఉండండి. దేవుని వాక్యం వెలుగులో మన జీవితాలు ఫిలదెల్ఫియా మరి సంఘం యొక్క అనుభవంలోనికి మనం రావడానికి మనం ప్రభువును వేడుకుందాం. అటు అనుభవంలో దేవుడు మనం నడిపిస్తాడు. ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్నాడు, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. అప్పుడు మనం ప్రభుకు ఇష్టలుగా ఆయనకు ప్రభు మార్గంలో నడుచుకునేవారుగా ఉంటాం. అందరం ఒక నిమిషం మౌనంగా ఉండండి.
రవి జోసెఫ్ ముందుకు రా, ప్రార్థన చేయి. ప్రేమగల జీవముల ప్రలోభ తండ్రి, దయా కనికరం కలిగిన దేవా, యేసుప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో వందనములు స్తోత్రములు. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మీ దాసం ద్వారా చెప్పబడిన వాక్యం ప్రకారముగా నా జీవితం అనేకసార్లు లేదు ప్రభువా. ఫిలదెల్ఫియా సంఘం యొక్క అనుభవంలో నేను లేనివాడిగా ఉంటున్నాను. దయతో నన్ను కనికరించి నన్ను క్షమించము ప్రభువా. నీ కొరకు అవమానము, నీ కొరకు శ్రమలు వచ్చేవాడుగా ప్రభా నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అలాగున్న సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. మీరైతే పరిశుద్ధుడవు తండ్రి, దావీదు తాళపు చేతులు కలిగినటువంటి వాడవు తండ్రి, సత్యస్వరూపిణి దేవుడవు ప్రభా. అటువంటి విధానంలో మేము ఉండాలని తండ్రి మీరు ఇష్టపడిన విధానం కోరుకుంటున్నాం. స్తోత్రాలు. అనేక సార్లు ప్రభా మరి సంఘం వెలుపట వచ్చేటువంటి ప్రభా శ్రమలైతేనేమి, కష్టాలైతేనేమి, నిందలైతేనేమి ప్రభా, బాధలైతేనేమి, అవి వాటిన్నిటినీ ప్రభా ఓర్చుకోకుండా ప్రభా మరి అనేక సార్లు ప్రభా నిన్ను నిందించేటి వారముగా మేము ఉంటున్నామని దయతో జ్ఞాపకం చేసుకుని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. నీ రాకడ కొరకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచము. నీ రాకడ ప్రభా మరి నీ రాకడ వరకు ప్రభా మరి మేము ఈ లోకంలో ఉండి తండ్రి నీ ఎద్దకు వచ్చేంత వరకు నా తండ్రి మరి సహనం కలిగి ప్రభా మరి నాయన నీ కొరకు జీవించేటువంటి అనుభవం మాకు దయచేస్తున్నామని చెప్పినటువంటి వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకుని వాక్య ప్రకారం జీవించడం సహాయం చేస్తున్నామని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి దయచేసి. రేపు ఉదయం కాలం 6 గంటలకే బ్రదర్స్ పరిచారకులు వాష్రూమ్స్ శుభ్రం చేయడానికి, సాపులు వేయడానికి రావాలి. వారితో కూడా యవనస్తులు మరియు జూనియర్ సీనియర్ బాయ్స్ కూడా రావాలి డ్యూటీ బ్రదర్స్తో. అలాగే సిస్టర్స్ కూడా 6 గంటలకి వంట డ్యూటీలో డ్యూటీలో ఉన్నవారు దయచేసి అందరు రండి. సిస్టర్స్ డ్యూటీలో ఉన్నవారు మరి డ్యూటీ ప్రకారంగా 6 నుంచి 7:30 వరకు పరిచయం చేసి గ్రామస్తులైన వారికి భోజనం సిద్ధపరిచి వెళ్ళాలి. మళ్ళీ సమయం ప్రకారంగా 8:45కి రావాలి. దయచేసి ఆ సమయం పాటించండి. మనకు చివరి రోజుగా 3వ రోజు ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. 8:45కు సమయం ప్రకారంగా షార్ప్గానే ప్రారంభిస్తాము. 8:45కు ఆరాధనకు రండి. ఇతరులను కూడా ఆహ్వానించండి. తర్వాత ఆరాధన ప్రభుబల పరిచర్య ఉంటుంది. మరియు యవనస్తుల కూడిక కూడా ఉంటుంది 12 గంటలకు. ఈ యొక్క పరిచర్యలన్నింటిలో ప్రభు సాయం చేయనట్టు ప్రార్థించండి. ముందున్న దినాలు ఈ నెల మాసం అంతటి పరిచర్య అంతట్లో కూడా ప్రభు సాయం చేయనట్లు ప్రార్థించండి. నిన్నటి దినమున మరి వార్షికోత్సవ కూడికలో అద్భుతంగా ప్రభు సహాయపడినాడు. ఇక్కడ ఈ దినం ఉదయకాలం కూడా మరి పాలూరులో ప్రభు సహాయపడినాడు. ప్రయాణంలో పరిచర్య అంతటా దేవుడు చేసిన సహాయంకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ప్రభును గణపరుస్తున్నాం. రండి ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మా ప్రభుని రక్షకుడే యేసుక్రీస్తు వారి సర్వశక్తి నామని స్తోత్రాలు. ఈ దాసం ద్వారా అందించిన అమూల్యమైన పరలోకపు నీ మాటలు బట్టి వందనాలు. ఫిలదెల్ఫియా సంఘం యొక్క అనుభవంలో మేము శ్రమలు, బాధలు, ఇబ్బందుల్లో నీ కొరకై ముందుకే ప్రభా వెళ్ళుటకు, వెనక చూడకుండా ప్రభా విశ్వాసములో నీ కొరకై ఓర్చుకుంటూ వెళ్ళుటకు సహాయం చేయండి. ప్రభా బాధలు, ఇబ్బందులన్నింటిలో కూడా నిన్ను మహిమపరిచినటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ద్వారా నీ కార్యం జరిగించి మీరు మహిమ పొందండి. ఉదయకాలంలో కూడా అందించిన వాక్యం దీవించండి. నిన్న ఉదయము సాయంకాలంలో కూడా జరిగించిన వాక్య పరిచయం దీవించండి. దాసుడు డేవిడ్ గారిని, అలానే కుమారుడు గిఫ్ట్ డేవిడ్ నడిపించేందుకు స్తోత్రాలు. ఈ విధంగా మరి రేపటి దినం చివరి దినంగా ఉంటుండగా ప్రత్యేకమైన కూడిక సమయం దీవించిన ఆరాధన, ప్రభువుల పరిచర్య, యవనస్తుల కూడిక కూడా ఎంతో దీవించము. సమయం ప్రకారంగా అందరూ వచ్చేటకు సాయం చేయండి. స్థానికులు, గ్రామస్తులు కూడా వచ్చేటకు సాయం చేయండి. నిశ్చితమే నెరవేర్చుకుని మీరు మహిమ పొందమని, ఘనత మహిమ చెల్లిస్తూ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా ప్రభును ఇంతవరకు కూడా చేసిన సాయంకై వందనాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి సర్వశక్తిగల నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తొట్టెలో కొన మన కాపాటకు తన మహిమతో ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మహిమ, ఆధిపత్య, అధికారం యుగము పూర్వం ఇప్పుడును సర్వయుగములకును మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.